జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన దేశంలో మత మార్పిళ్లకు కొదవే లే. అప్పట్లో బ్రిటిషోడు పోతా పోతా మనకు తగిలించేటువంటి దరిద్రమే ఈ మత మార్పిళ్లు. ప్రభు రెండవ రాకడ, మూడవ రాకడ, నాలుగవ రాకడ అంటూ కాకమ్మ కబుర్లన్నీ కూడా చెబుతా మన హిందువులను మతం మారుస్తున్నారు. ఈ క్రమంలో ఈ మత మార్పిడి ముఠాలు ఒక పెద్ద చైన్ లాగా తయారైపోయి ఒక మాఫియా లాగా రూపాంతరం అయితే చెందినాయి. డబ్బుల కోసం మత మార్పిడి చేసే ఈ దిగజారుడు వెధవలంతా కూడా పైకి మాత్రం సేవ చేస్తున్నాము అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. ఈ విధంగా మత మార్పిడి చేసే దరిద్రులకు నిధులంతా కూడా విదేశాల నుంచి వస్తూ ఉంటాయి. ఆ నిధుల్లో 90% నిధులను నొక్కేసి మిగిలిన 10% నిధులను ఈ విధంగా మత మార్పిడులు చేయడానికి ఖర్చు పెడతా ఉంటారన్నమాట. ప్రభు వస్తాడు, వచ్చి మిమ్మల్ని అందరినీ కూడా కాపాడతాడంట. ఈ కథలన్నీ కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడ మనం ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంటర్నెట్ యుగం. ఈ కాలంలో అన్ని విషయాలను కూడా ప్రజలు బేరీ చేసుకుంటున్నారు. ముఖ్యంగా మతం విషయంలో జాగ్రత్తలు పాటిస్తున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో యూరప్ దేశాలలోనూ అలాగే అమెరికాలో సైతం క్రిస్టియన్ మతాన్ని అనుసరించే వాళ్ళ సంఖ్య వేగంగా తగ్గుముఖం పడుతుంది. అంటే అత్యంత అభివృద్ధి చెందినటువంటి దేశాలలో, సృజనాత్మకత కలిగినటువంటి దేశాలలో ఈ క్రిస్టియానిటీ అనేది వేగంగా పడిపోతుందన్నమాట. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనిస్తే, ఇప్పుడు ఈ పాశ్చాత్య దేశాల్లో సైతం మన సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు, సనాతన ధర్మాన్ని స్వీకరించే వాళ్ళ సంఖ్య రాను రాను పెరుగుతుంది. అందుకే ఈ సన్నాసులు ఇప్పుడు మన భారతదేశం మీద పడినారు. బయట వాళ్ళకి మన విలువ తెలుస్తుంది, ఏడుండే మనమోపులకు మన విలువ తెలియకపోయినా ఈజీగా మతం మారిపోతారు. ఇక మొన్నటి దాకా మన దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనో లేదా ఏదో సూడో సెక్యులర్ పార్టీలో కావడంతో మన దేశం అయితే పెద్దగా అభివృద్ధి చెందల. ఇప్పుడిప్పుడే మన దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. అందుకే ఈ మధ్య కాలంలో పెద్దగా మత మార్పిళ్ళు అయితే జరగడం లే. పైగా ఇప్పుడు రివర్స్గా మత మార్పిళ్ళు జరుగుతున్నాయి అనమాట. అంటే గర్వాప్సీలు జరుగుతున్నాయి. అయితే ఛత్తీస్గఢ్ లాంటి వెనకబడినటువంటి రాష్ట్రాల్లో పరిస్థితి మాత్రం కొంచెం భయానకంగానే ఉండాలి. అక్కడ ఎక్కువ శాతం అడవులు ఉండడం, కొండలు గుట్టలు ఉండటంతో పైగా మొన్నటి దాకా ఈ ఛత్తీస్గఢ్ను కాంగ్రెస్ పార్టీ పరిపాలించడం, పైగా అక్కడ మావోయిస్టుల ప్రాబల్యం విపరీతంగా ఉండటంతో ఈ ఛత్తీస్గఢ్లో మన గిరిజన సోదరులను పెద్ద ఎత్తున మత మార్పిళ్లకు గురి చేశారు. ఇక అటవీ ప్రదేశాల్లో నివసించేటటువంటి గిరిజనులను, అంటే షెడ్యూల్ తెగల వారిని రకరకాలుగా ప్రలోభ పెట్టి లేకపోతే బెదిరించి క్రైస్తవ మతంలోకి మత మార్పిడి చేస్తున్నటువంటి అంశం ఛత్తీస్గఢ్ శాసనసభలో తాజాగా చర్చకైతే వచ్చిందనమాట. మత మార్పిళ్లు చేయడానికి విదేశాల నుంచి వస్తున్నటువంటి ఫండింగ్ గురించి, దాని పుట్టు పూర్వోత్తరాలు, అలాగే కారణాలు, పరిణామాలు, ఇలా అన్ని కోణాల్లో కూడా చర్చించారనమాట. బస్తర్ జిల్లాలో 70% గ్రామాల్లో మత మార్పిళ్లు జోరుగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే అయినటువంటి కేష్కాల్ నీలకంఠ టేకాం గారు చెప్పినారు. వాటన్నిటికీ నేరుగా విదేశీ నిధులే ప్రధాన వనరుగా ఉన్నాయని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశాడు. నిజానికి ఛత్తీస్గఢ్ కావచ్చు లేదా దేశంలోని మరే ఇతర రాష్ట్రమైనా కావచ్చు, మత మార్పిడి అనేది చాలా పెద్ద సమస్య. పార్లమెంటు లేదా అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావిస్తారు. సామాన్య ప్రజల్లో కూడా దాని గురించి ఆవేదన అయితే ఉండాలి. మత మార్పిడులను ఆపాలన్న డిమాండ్లు కూడా రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం. ముందుట్లాగా కాదు, ఒకప్పుడు అంటే ఏది ఒక 30-40 సంవత్సరాల ముందు అయితే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. మత ప్రచారాలు చేయాలని చెప్పి వచ్చినా లేకపోతే మత మార్పులు చేయాలని చెప్పి వచ్చినా కూడా ఎవరు పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. ఏమడాలే వాళ్ళ ఇష్టం వాళ్ళదని చెప్పేసి అందరూ కూడా లైట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు అట్ట కాదు. ఎవరైనా గ్రామాల్లోకి కానీ ఏదైనా వాళ్ళ వీధుల్లోకి కానీ వచ్చినారో ఈ విధంగా మత ప్రచారాలు, మత మార్పిళ్ళు అని చెప్పా తొక్క తెచ్చారట్టే ఊరికే కూడా కాదు. మన వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది ఇప్పుడు అంతా కూడా. ముందుట్లాగే ఇప్పుడు పప్పులు ఉడకడం లే. అంతేకాదు వాటి కోసం కఠినమైనటువంటి చట్టాలు చేయాలని చెప్పేసి కోరుతారు. నిజానికి రాష్ట్రాల్లో కూడా మత మార్పిడులను నిలువరించడానికి చట్టాలు అనేటివి ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, వాళ్ళకు మత ప్రచారం చేయడానికి ఏ విధంగా చట్టాలు అనుకూలిస్తున్నాయో మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి మనకు కూడా అదే విధంగా చట్టాలు ఉన్నాయి. ఓడి ఎగేసుకొని మన ప్రాంతంలోకి రాకూడదు. దానికంటూ కొన్ని పరిమితులు ఉంటాయి, లిమిట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? అట్లుంటుంది అనమాట. మతం మారిన వాళ్ళలో అలాగే మార్చేస్తున్న వాళ్ళలో కూడా హిందూ మతం పైన ద్వేషం అనేది పొంగి పొర్లుతూ ఉంటుంది. అందుకే హిందూ దేవీ దేవతల పటాలని అలాగే పుస్తకాలని నేలపైన వేసి కాళ్ళతో తొక్కించి మరీ మత మార్పిడి చేస్తారు. ప్రచార సభల్లో మన దేవుళ్ళని, మన మత గ్రంథాలని, మన పురాణాలను అరాకొర జ్ఞానంతో దూషిస్తూ ఉంటారు. చట్టం కల్పించినటువంటి వాక్ స్వాతంత్ర్యం అలాగే స్వేచ్ఛ వంటి హక్కుల్ని వాడుకుంటూ
వాళ్ళ మతంలోని విషయాలను చెప్తూ చట్టాలకు లోబడి ప్రచారం చేసుకోవచ్చు అనమాట. అంతేగాని అన్య మతాంశాలను దూషించడం అనేది చట్టరీత్యా శిక్షార్హమైనటువంటి నేరం అనమాట. ఈ అంశాన్ని ప్రతి హిందూ పౌరుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మనమైతే ఏం మాట్లాడడం, మనం కాదు ఇతర మతాలను మనం ఏమన్నా అంటామా? మనం ఏమన్నా ఎందుకంటే ఈ పాషాణ మతాలన్నీ కూడా ఈ విధంగా బలపడిపోతాయా, వాళ్ళ సంఖ్య ఈ మాదిరి పెరుగుతుందా? మనమేం మాట్లాడడం. మనం ఖచ్చితంగా ఏంటంటే పరమత సహనాన్ని పాటిస్తాం, ఇతరులకు గౌరవిస్తాం, అన్ని మతాలు సమానం అంటాం, అందరు దేవుళ్ళు సమానం అంటాం. కానీ ఆడట జరగదే. నిన్నగాక మొన్న బాన్సువాడలో ఒక హిందూ మహిళ ఇంట్లో ఏదో దేవుడి పాటలు పెట్టుకుంటే పోయి ఆవిడ మీద దాడి చేశారు. ఏకంగా భౌతిక దాడికి దిగినారు. నువ్వు పాటలు పెట్టకూడదని చెప్పేసి. అహ్మదాబాద్లో ఒక పెళ్లి వేడుకలో రామ్ భజన పాటలు పెట్టుంటే ఇదే జిహాదీగాళ్ళు వచ్చి దాన్ని అడ్డుకున్నారు. కాదు, ఎవరు పరమత సహనం పాటిస్తారు ఈ దేశంలో? ఖచ్చితంగా హిందువులే. పైగా ఏంటంటే హిందువులనే ఈడ విరి వెంకటప్పలను యాచారు. హిందువులే అన్నిటికీ మూసుకుండాలా, హిందువులే అన్నిటికీ కప్పెట్టుకోండాలా, హిందువులే గమ్మున ఉండాలా. మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళ ఇష్ట ప్రకారం చేయొచ్చు. మనం ఏదైనా పండుగలు చేసుకుంటామంటే వచ్చి రాళ్ళ దాడులు చేస్తారు. మనం ఏదైనా భక్తి పాటలు పెట్టుకుంటే వచ్చి ఆపాలని చెప్పేసి దౌర్జన్యాలు చేస్తూ ఉంటారు. అన్నీ మనమే పాటించాలా, కానీ వాళ్ళు ఏం కూడా పాటించరు. పైగా ఏంటంటే ఈ సూడో సెక్యులర్ పార్టీలు, ఈ ముండా కొడుకులంతా, ఈ యదవసంతంతా కూడా వాళ్ళ సపోర్ట్ చేస్తూ ఉంటారు. మనల్ని ఏదో తప్పుడు వాళ్ళగా చూస్తూ ఉంటారు. తమ మత విషయాలను ఎవరైనా నిందిస్తే వెంటనే చట్టరీత్యా చర్యలు అయితే తీసుకోవచ్చు. ఇతర మతాలను తిట్టకుండా తన మతంలోకి ఎవరో కూడా ఎవరిని కూడా మార్చలేరు. అసలు అన్య మతాన్ని దూషించి తమ మతాన్ని నిలుపుకునే ప్రయత్నంలోనే వాళ్ళ బలహీనత అంతా కూడా అర్థమైపోతుంది. నీ మతంలో ఏముండదో చెప్పురా స్వామి, నువ్వు నీ మతంలో ఏం గొప్పతనం ఉండదో చెప్పు. ఈ పక్క మతాన్ని ఎందుకు నువ్వు తిట్టడము? సరే, నీ దేవుడు గొప్ప ఏందో, నీ మత గ్రంథాలు గొప్ప ఏందో, నీ కథ ఏందో, నీ గొప్పతనం ఏందో చెప్పు. దాంట్లో ఏమన్నా చెప్పు. అంతేగాని నువ్వు పరాయి ఇంకో మతాన్ని తిట్టడం, ఇంకో దేవి దేవతలు దూషించడం, ఇదంతా కూడా ఏంది అంటాలే. ఆఫీసులు, ఆసుపత్రులు, కళాశాలలు, ఇళ్ళు, దుకాణాలు, హిందూ దేవాలయ పరిసరాలు ఏవి కూడా ఈ మత మార్పిడికి అనర్హం కాదన్నమాట. ఎక్కడైనా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యాడికైనా కూడా వస్తూ ఉంటారు. ఎవరి బతుకు వాళ్ళని బ్రతకనివ్వకుండా, ఎవరి పరంపరని వాళ్ళు అనుసరించనివ్వకుండా, సందు దొరికితే చాలు రోగంతో మూలిగే వాళ్ళను, పేదలందరినీ కూడా వాళ్ళ బలహీనతలను అడ్డం పెట్టుకొని మార్చుతా పోతారన్నమాట. ఈ మత మార్పిడి క్రమంలో వాళ్ళను తమ పూర్వ మతం పైన ద్వేషం పెంచుకునేలా తీర్చిదిద్దుతారు. అందుకే ఇక ఛత్తీస్గఢ్లోని మన బీజేపీ నాయకులు ఉద్యమం బాట పట్టినారు. ఇక్కడ ఉద్యమం అంటే ఏదో కమ్యూనిస్టుల ఉద్యమం కాదు, అభివృద్ధి ఉద్యమం, మౌలిక సదుపాయాలను కల్పించేటటువంటి ఉద్యమం, మన గిరిజన సోదరులను చైతన్యపరిచేటటువంటి ఉద్యమం, మన వనవాసీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటటువంటి ఉద్యమం, మన అడవి బిడ్డలకు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజెప్పేటటువంటి ఉద్యమం అన్నమాట. ఈ విషయంలో ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి భావనా బోరా గారు చెప్పాలంటే దూసుకుపోతున్నారు. ఛత్తీస్గఢ్లోని పండారియా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి భావనా బోరా గారు తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆదివాసీలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు అయితే కల్పించారన్నమాట. నియోజకవర్గంలోని ప్రతి మండలంలో కూడా ఆసుపత్రులు, అలాగే పాఠశాలలను నిర్మించారు. ప్రతి ప్రాంతానికి కూడా బైక్ అంబులెన్స్లు ప్రారంభించారనమాట. అలాగే తన నియోజకవర్గంలో ఉన్నటువంటి అడవుల్లో పండేటటువంటి అటవీ ఉత్పత్తులను మంచి రేటు పలికేలా మార్కెట్ని అయితే ఏర్పాటు చేశారు. దీంతో పండరియా నియోజకవర్గంలోని గిరిజనులో మార్పు అనేది మొదలైంది. ఇన్నాళ్ళు కూడా తమను మతం మార్చి ఇప్పుడు ప్రతి నెల కూడా తమ దగ్గర దశంభాగాలు దొబ్బుతున్నారని, కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బీజేపీలతో పాటు సాటి హిందువులు కూడా తమకు చేస్తున్నటువంటి సహాయ సహకారాలను చూసి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరిజనులంతా కూడా వేగంగా మతం మారుతున్నారనమాట. అంటే గర్వాప్సి అవుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న 140 వనవాసి కుటుంబాలు తిరిగి మన సనాతన ధర్మాన్ని స్వీకరించాయి. వాళ్ళంతా కూడా క్రిస్టియానిటీని వదిలేసి తిరిగి మన హిందూ ధర్మంలోకి అడుగుపెట్టినారు. అంతేకాకుండా తామే కాకుండా తమ చుట్టూ ఉన్నటువంటి గ్రామాలను కూడా తిరిగి స్వధర్మంలోకి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రమాణం చేయడం విశేషం అన్నమాట. మిత్రులారా, సేవల పేరుతో జరుగుతున్నటువంటి ఈ మత మార్పిడి మాఫియా వెనక ఉన్నటువంటి అసలు కుట్రలు ఎలా ఉంటాయో చూసినారు కదా. మన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మన సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నటువంటి శక్తులకు 140 ఆదివాసీ కుటుంబాల పునరాగమనం ఒక గట్టి హెచ్చరిక. స్వధర్మాన్ని కాపాడుకోవడం అంటే మన అస్తిత్వాన్ని కాపాడుకోవడమే. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఇలాంటి సంచలన నిజాలను, అలాగే నిర్భయమైనటువంటి విశ్లేషణలను నిరంతరం మీ ముందుకు తెస్తోంది మన న్యూస్ అఖండ ఛానల్. వాస్తవాలను తెలుసుకునే ప్రతి హిందూ కూడా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయడం ద్వారా ధర్మరక్షణలో మీరు కూడా భాగస్వామ్యం అవ్వండి. మళ్ళీ మరో సంచలనమైన వార్తతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.